Hi friends, welcome to my channel RK Current Affairs. Friends, రీసెంట్గా గ్రూప్ 1 మెయిన్స్ దృష్టిలో పెట్టుకొని మనమైతే గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్గా చూసుకుంటే కొన్ని సెక్టార్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుంది. సో ఆ సెక్టార్స్ మనం గమనించినట్టయితే ఒకటి అగ్రికల్చర్ సెక్టార్, ఒకటి హెల్త్ సెక్టార్, ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇలాంటి సెక్టార్స్ నుంచి క్వశ్చన్ అయితే కంపల్సరీ ఉంటుంది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం టుడే అగ్రికల్చర్ గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎలా అయితే ఈ ఆన్సర్ని మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే సో అగ్రికల్చర్ సెక్టార్స్లో మనకి ఇప్పుడు గవర్నమెంట్ అనేది పొటాషియం అండ్ నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇలాంటి యూరియా రిలేటెడ్ ఏవైతే సబ్స్టెన్సెస్ ఉన్నాయో అందులో సెల్ఫ్ రిలయంట్గా అంటే మనకి మనమే స్వావలంబన దిశగా పోవడానికి గవర్నమెంట్ అయితే కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ చర్యల గురించి మనం అయితే ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ కమిటెడ్ టు మేకింగ్ ఇండియా ఈజ్ ఏ సెల్ఫ్ రిలయంట్ ఇన్ P&K ఫర్టిలైజర్స్ అని అయితే ఒక ఆర్టికల్ అయితే ఉండడం జరిగింది. దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. సో దీని గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక 6 యూరియా ప్లాంట్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకొచ్చింది. ఇది ఎందుకంటే పంటలు కరెక్ట్గా పండాలంటే దానికి సంబంధించినటువంటి సాయిల్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం కాటన్ వేస్తే కాటన్కి సంబంధించి నల్లరేగడి భూములు అంటే బ్లాక్ సాయిల్స్లో మాత్రమే కాటన్ పండుతుంది. అలాంటప్పుడు మనం ఆ కాటన్ తీసుకెళ్ళి రెడ్ సాయిల్లో వేస్తే పండినప్పటికీ మనకు అంత ప్రొడక్టివ్గా రిజల్ట్ అయితే రావు. సో అట్లా సాయిల్ టెస్ట్, ఏ పంట వేస్తే ఏ సాయిల్లో ఏ న్యూట్రియంట్స్ ఉంటాయి, ఏ పంటకైతే దానికి ఉపయోగపడుతుందని చెప్పి దానికి సంబంధించి సాయిల్ బేస్డ్ టెస్టింగ్ చేస్తూ అండ్ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్స్ ప్రోగ్రామ్, ఏదైనా పోషక విలువలు ఆ సాయిల్లో లేనట్టయితే దానికి ఆ పోషక విలువలు అందించే ప్రయత్నం, మరియు ప్రివెంట్ సాయిల్ డిటోరియేషన్. సాయిల్ డిటోరియేషన్ అంటే దాని సారం మొత్తం కోల్పోకుండా దాన్ని క్రాప్స్ ఒక క్రాప్ తర్వాత ఒక క్రాప్ రొటేషన్ బేసిస్లో వేస్తూ సాయిల్ యొక్క ఫర్టిలిటీని కాపాడడమే సాయిల్ డిటోరియేషన్ అంటారు. కంటామినేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. గ్రౌండ్ వాటర్ మనకు పాడు కాకుండా, కంటామినేట్ కాకుండా కూడా ఇది యూజ్ అవుతుంది. అయితే ఒక 6 యూనిట్స్ అయితే మీరైతే స్టార్ట్ చేయడం జరిగింది. టోటల్ 6 యూనిట్స్ సెటప్ అండర్ ద పాలసీ విచ్ ఇంక్లూడ్ 4 ఏరియాస్ సెటప్ త్రూ జాయింట్ వెంచర్ కంపెనీస్. ఒక 4 మాత్రం జాయింట్ వెంచర్ కంపెనీస్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. మరియు నామినేటెడ్ PSUs పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ద్వారా ఈ 4 అయితే చేయడం జరిగింది. 2 యూరియా యూనిట్స్ ఆర్ స్టార్టెడ్ బై ద ప్రైవేట్ కంపెనీస్. ఒక 4 పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ యూరియా రిలేటెడ్ మన మ్యానుఫ్యాక్చరింగ్ కోసం, మరియు మిగతా 2 మాత్రం ప్రైవేట్ సెక్టార్లో తీసుకురావడం జరిగింది. ఆ 4 పబ్లిక్ సెక్టార్స్ యూనిట్స్ మనం చూసినట్టయితే ఒకటి రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్, RFCL అని మనం అంటుంటాం. సెకండ్ వచ్చి గోరఖ్పూర్లో ఉన్నటువంటి సింద్రి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి బరౌని, ఫోర్త్ వన్ వచ్చేసి హిందుస్థాన్ ఉర్వరక్ రహస్యన్ లిమిటెడ్ అని చెప్పి 4 అయితే పబ్లిక్ సెక్టార్లో ఉండడం జరిగింది. మరియు ప్రైవేట్ సెక్టార్స్కి వచ్చేసి 2 కంపెనీలు అయితే ఉండడం జరిగింది. ఒకటి పనాఘర్ యూరియా యూనిట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫర్టిలైజర్స్ వెస్ట్ బెంగాల్, మరియు ఇంకోటి గడేపన్ 3 ఏరియా యూనిట్ చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ రాజస్థాన్. ఇవి 2 ప్రైవేట్ సెక్టార్స్ అండ్ అవి 4 పబ్లిక్ సెక్టార్స్. ఈచ్ ఆఫ్ దీస్ యూనిట్స్ హ్యావ్ ఇన్స్టాల్ కెపాసిటీ ఆఫ్ 12.7 lakhs మెట్రిక్ టన్స్ పర్ యానం. 12.7 lakhs మెట్రిక్ టన్స్ పర్ యానం అయితే ఇవి యూరియా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే టోటల్ యాడెడ్ యూరియా ప్రొడక్షన్ కెపాసిటీ ఇప్పుడు మనకి ఎంత ఉంది అంటే 76.2 lakh మెట్రిక్ టన్ పర్ యానం. అంటే మనం 76.2 మెట్రిక్ టన్స్ ఆఫ్ యూరియాను మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. అయితే ఇండిజినస్ కెపాసిటీ అంటే మన దేశంలో తయారయ్యేటువంటి యూరియాని అయితే మనం చూసుకుంటే 2014-15 డాటా తీసుకుంటే 207.54 మెట్రిక్ టన్స్ ల్యాక్స్ ఆఫ్ మెట్రిక్ టన్స్ ఉండేది. ఇప్పుడు ఇది 283.74 lakh మెట్రిక్ టన్ పర్ హానం ఉంది. అయితే
So the government also notified new urea policy on 25th May 2015 for existing 25 gas-based urea units with one of the object to maximize indigenous urea production on behind RAC. అంటే మన స్వదేశంలో యూరియాను తయారు చేసి వేరే దేశాల మీద డిపెండ్ కాకుండా మన స్వదేశంలో యూరియాను తయారు చేసుకోవడానికి ఈ 6 ప్లాంట్స్ అనేది అయితే పెట్టడం జరిగింది. సో 4 ఏమో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, 2 ఏమో ప్రైవేట్ సెక్టార్ యూనిట్స్. సో ఇది ఫ్రెండ్స్, సెల్ఫ్ రిలయంట్గా ఇండియా యూరియా సెక్టర్లో ఉండాలంటే సో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అండ్ ఎక్కడెక్కడ మన ప్లాంట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్ఫర్మేషన్ మనం క్వశ్చన్లో వాల్యూ అడిషన్ కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఆర్గానిక్ వైపు వెళ్తున్న దిశగా ఈ యూరియా రిలేటెడ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శ్రీలంక రీసెంట్గా మొత్తం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ రిలేటెడ్ ప్రొడక్షన్ కోసం వెళ్ళి ఆ దేశం ఎట్లా దాని యొక్క బ్యాలెన్స్ అనేది కోల్పోయిందో మనం చూసుకోవచ్చు. అలాగే మనం కూడా ఆర్గానిక్ వైపు ఒకటేసారి మరలకుండా ఫేసెస్ వారీగా ఆర్గానిక్ సైడ్ వెళ్ళడం కోసం ఈ యూరియా ప్రొడక్షన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే మనకైతే సస్టైనబుల్ గోల్స్ని అయితే మనం రీచ్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి మంచి ఎస్ఎస్ కోసం గ్రూప్ 1 మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.